ముగ్గురు మగాళ్లతో జీవితం పంచుకుంది ఇంద్రాణి. కన్న కూతురునే చెల్లెలుగా ప్రచారం చేసింది. ఆస్తిపాస్తుల విషయంలో కన్నబిడ్డకే టోకరా వేసింది. రూపాయల వేటలో పాపాయి ప్రాణాలనే పణంగా పెట్టింది. అంతు చిక్కని క్రైమ్ స్టోరీకి తానే సూత్రధారిగా నిలిచింది. ఎస్, ఇంద్రాణి లైఫ్ ప్రొఫైల్ గమనిస్తే అడుగడుగున ట్విస్ట్లే. డబ్బు తప్ప వేరే ఆలోచనే లేని క్లారిటీ ఇంద్రాణి సొంతం. చివరికి ఏం మిగిలింది? వాస్తవానికి రాహుల్ ముఖర్జీ, షీనా బోరాలు వరుసకు అన్నా చెల్లెళ్ళవుతారు. ఈ సంబంధం అర్థం కావాలంటే పీటర్, ఇంద్రాణి కుటుంబాల వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. పీటర్ ముఖర్జీ ఇంద్రాణికి మూడో భర్త. పీటర్కు మొదటి భార్య వల్ల ఒక కుమారుడు ఉన్నాడు. అతనే రాహుల్ ముఖర్జీ. షీనా మర్డర్ ఎపిసోడ్లో లవర్ బాయ్ ఇతనే. ఇంద్రాణి విషయానికి వస్తే పీటర్తో వివాహానికి ముందే ఆమెకు 2 పెళ్లిళ్లయ్యాయి. మొదటి భర్త సిద్ధార్థ్ దాస్ వల్ల ఇంద్రాణికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పేరు షీనా బోరా. రాహుల్ను ప్రేమించిన పాపానికి ప్రాణాలు కోల్పోయిన క్యూట్ గర్ల్ ఈమె. కొడుకు పేరు మైఖేల్ బోరా. ఇంద్రాణి పీటర్ను పెళ్లి చేసుకోవడం వల్ల షీనా, రాహుల్ ముఖర్జీలు అన్నా చెల్లెళ్లయ్యారు. అయితే ఈ విషయం వాళ్లకు తెలీదు. ఒకే గూటి పక్షులు అన్న సంగతి తెలియని షీనా, రాహుల్ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమే షీనా మరణానికి దారితీసింది. మొదట్లో కూతురు, కుమారుణ్ణి తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళ్లిపోయిన ఇంద్రాణి పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయిపోయింది. అప్పటి వరకు తల్లి ప్రేమను పెద్దగా పొందలేకపోయిన షీనా 2006లో ముంబైలో అడుగుపెట్టింది. కూతురును సాదరంగా ఆహ్వానించిన ఇంద్రాణి ఇక్కడే పెద్ద పొరపాటు చేసింది. కన్న కూతురునే తన చెల్లిగా పరిచయం చేసింది. షీనా తన చెల్లి అంటూ ముంబై లోకాన్ని నమ్మించింది. మున్ముందు ఇదే చాలా ఇబ్బందులు సృష్టిస్తుందని ఆ సమయంలో ఇంద్రాణి అనుకుని ఉండదు. దీంతో ఇంద్రాణి చెల్లిగానే షీనా ముంబైలో పనిచేసుకుంటూ పోయింది. 2008లో రాహుల్ ముంబై వర్లీలోని మార్లో అపార్ట్మెంట్స్లో ఉన్న పీటర్ ముఖర్జియా నివాసానికి మారాడు. అప్పుడే షీనాను తొలిసారి చూశాడు. షీనాకు కూడా రాహుల్ను చూడటం అదే తొలిసారి. ఆ తొలిచూపే వారిని దగ్గర చేసింది. టైం దొరికినప్పుడల్లా కలుసుకోవడం, మాట్లాడుకోవడం కామన్గా జరిగిపోయాయి. కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య స్నేహం గట్టిపడింది. క్రమంగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే షీనాను కలిసిన నెల రోజులకే రాహుల్ లండన్ వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు ఉన్న తరువాత మళ్లీ ముంబై వచ్చాడు. అయితే రాహుల్ లండన్ నుంచి ముంబై వచ్చేసరికి ఇంద్రాణి తీరు మారిపోయింది. రాహుల్, షీనా వ్యవహారం గ్రహించిందో ఏమో. రాహుల్ను ఇంట్లో కాకుండా వేరే చోట ఉండాలని పీటర్తో చెప్పించింది. దీంతో రాహుల్ ఖార్దండలో ఫ్లాట్ తీసుకున్నాడు. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడన్నట్లు ఇంద్రాణి ఒకటనుకుంటే స్టోరీ మరోలా మారిపోయింది. వేరే ఇంటికి పంపిస్తే రాహుల్, షీనాలు దూరం అవుతారననుకుంటే అదే వారిని మరింత దగ్గర చేసింది. ఇంట్లో ఉంటేనైనా షీనా, రాహుల్లు తరచూ కలుసుకోవడానికి వీలు పడేది కాదేమో గాని రాహుల్ వేరే ఇంటికి మారడంతో ఇద్దరూ ఫ్రీ బర్డ్స్ అయ్యారు. అదే టైంలో తండ్రి సహకారంతో ప్రైమ్ ఫోకస్ కంపెనీలో రాహుల్కు ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి రాహుల్, షీనాలు తరచూ కలుసుకున్నారు. అలా అలా వారిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఈ ప్రేమ బంధం బలపడుతున్న సమయంలోనే రాహుల్కు షాక్ లాంటి వార్త తెలిసింది. ఆ సమాచారం కూడా షీనా స్వయంగా చెప్పడంతో రాహుల్ అవాక్కయ్యాడు. ఇంద్రాణితో తన బంధం గుట్టును రాహుల్ దగ్గర షీనా బయటపెట్టింది. అందరూ అనుకున్నట్లు తాను ఇంద్రాణి చెల్లెల్ని కాదని, తాను ఆమె కూతురినని రాహుల్కు షీనా తెలిపింది. అయితే ప్రేమలో నిండా మునిగిపోయిన ఆ ప్రేమ పక్షులు ఈ బంధాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇంద్రాణి మాత్రం తట్టుకోలేకపోయింది. రాహుల్, షీనా వ్యవహారం తెలుసుకున్న ఇంద్రాణి కోపంతో కుతకుతలాడిపోయింది. రాహుల్ తండ్రి పీటర్తో గొడవ పెట్టుకుంది. వెంటనే షీనాను గౌహతి పంపేసింది. అక్కడి నుంచి 2009లో ఢిల్లీకి తరలించింది. అక్కడ షీనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయింది. ఆస్పత్రిలో చేరిన షీనాను ఇంద్రాణి, ఆమె రెండో భర్త పరామర్శించారు. ఆ తరువాత ఇంద్రాణి ఒత్తిడి మేరకు షీనా బెంగుళూరు వెళ్ళింది. రాహుల్ ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటూనే ఉన్నాడు. అయితే పలు రకాల ఇబ్బందుల వల్ల షీనాను కలుసుకోవడం రాహుల్కు వీలు కాలేదు. చివరికి ఎలాగోలా బెంగుళూరు వెళ్లి షీనాను కలుసుకున్న రాహుల్ షీనాను చూసి షాక్ అయ్యాడు. అప్పటికే షీనా చాలా బలహీనమైపోయింది. ఢిల్లీలో షీనా అనారోగ్యం పాలైనప్పుడు కొన్ని మెడిసిన్ ఇచ్చారు.
మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కోసమంటూ ఆ మెడిసిన్ ఇచ్చారు. అయితే అవి వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు కాదని, షీనాను మానసికంగా మరింత ఒత్తిడిలోకి నెట్టడానికి, ఓ రకంగా చెప్పాలంటే ఆమెను మెంటల్ టార్చర్ చేసేందుకే ఆ మెడిసిన్ ఇచ్చారని బెంగళూరులో బయటపడింది. రాహుల్ బెంగళూరు వెళ్లి షీనాను పరామర్శించినప్పుడు ఈ వివరాలు వెలుగు చూశాయి. షీనాకు ఇస్తున్న మెడిసిన్ను రాహుల్ తనకు తెలిసిన డాక్టర్కు చూపించాడు. వాటిని పరిశీలించిన ఆ డాక్టర్ వెంటనే ఆ మెడిసిన్ మానేయాలని హెచ్చరించాడు. దీంతో రాహుల్ సలహాతో ఆ మెడిసిన్ మానేసిన షీనా ఆ తరువాత వేరే మెడిసిన్ తీసుకుని కోలుకుంది. దీంతో బెంగళూరులోనే ఉంటే ప్రమాదకరమని భయపడిన రాహుల్ షీనా నాయనమ్మ, తాతయ్యల అనుమతితో షీనాను డెహ్రాడూన్లోని వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. మళ్లీ 2009 చివర్లో ఆ ప్రేమ జంట ముంబైకి వచ్చింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోవడంతో ఏదైతే అదే జరుగుతుందనుకుని సహజీవనం చేయడం మొదలుపెట్టారు. షీనాకు కూడా ఉద్యోగం దొరకడంతో అంధేరీలోని ఓ అద్దె ఇంట్లో ఆ లవ్ బర్డ్స్ మకాం పెట్టారు. ఈ విషయం తెలియడంతో పీటర్, ఇంద్రాణి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. ఓవైపు ఇంట్లో కొట్లాట జరుగుతున్నా రాహుల్, షీనాలు బెదరలేదు. ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న రాహుల్, షీనాలు 2011 అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. షీనా తాత, నాయనమ్మ, రాహుల్ తల్లి అనుమతితో డెహ్రాడూన్లో ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత వాళ్లు మళ్లీ ముంబైకి రావడంతో ఎంగేజ్మెంట్ విషయం ఇంద్రాణికి తెలిసింది. ఆ తరువాత 6 నెలలకే షీనా హత్యకు గురయింది. రాహుల్ను పెళ్లి చేసుకుని హాయిగా గడపాలనుకున్న షీనా తల్లి కుతంత్రానికి బలైపోయింది. అందమైన జీవితం, ప్రశాంతంగా గడపాల్సిన జీవితం, కానీ మితిమీరిన దురాశ, రాత్రికి రాత్రే కోట్లకు పడగెత్తాలని ఆరాటం, నిలకడ లేని అనుబంధాలు, ఒకరి తర్వాత ఒకరుగా మారిన సహజీవులు, రక్త సంబంధాలను కూడా డబ్బులతో కొలిచే వైనం, కేవలం ఆస్తిపాస్తుల కోసమే పేగు తెంచుకు పుట్టిన ప్రాణాన్నే మాయం చేసిన ఘోరం. ఎన్నో మలుపులు తిరుగుతోన్న పవర్ఫుల్ క్రైమ్ స్టోరీలో ఒక్కరే హీరో కాదు, హీరోయిన్ ఇంద్రాణి ముఖర్జియా. కటకటాల వెనకాలన్న ఇంద్రాణి తనకు అన్యాయం జరిగిందనే ఇప్పటికీ వాదిస్తున్నారు. మరి న్యాయస్థానం ఏ తీర్పు ఇవ్వబోతుందో ఎవరు చెప్పలేరు. డెత్ మిస్టరీ, ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.